చేస్తున్న ప్రయత్నాలలో ఆట మీద మక్కువతో మీరు కనబరుస్తున్నటువంటి మీ ఆటను మీరు ఎంత లోతుగా ఆడితే, మీ ఆటలో మీరు ఎంత లోతుగా ఆటని మమేకమై ఆడితే, మీ ఇన్వాల్వ్మెంట్ గేమ్లో ఎంత ఉంటే ప్రపంచం మీ దిక్కు చూస్తుంది, లేదా మీరే ప్రపంచం దిక్కు చూడాల్సిన సందర్భం వస్తుంది. చాలా అదృష్టవంతులు మీరంతా. ఇక్కడ ఉన్న కోచ్లు కానీ లేదా ఇతరత్ర మీ మిగతా స్కూల్స్లలో ఏదైతే కోచ్లు నైపుణ్యాన్ని వెతికి తీసుకొని ఇక్కడి వరకు వచ్చి మొన్న మనం సీఎం కప్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులు వెతికి తీసి మండల స్థాయికి నుంచి జిల్లా స్థాయికి నుంచి రాష్ట్ర స్థాయికి నుంచి దేశానికి నేషనల్స్ ఆడిపించేటువంటి విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా మరొకసారి అభినందనలు చేయాల్సిన అవసరం ఉంది మన ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే వీలైన తొందరలో అది ప్రొఫెషనల్ కోర్సులకు 0.5% ఉంటే, చిన్నారులలో ఇది వినాలే, కోచ్లు కూడా వినాలే, ప్రొఫెషనల్ కోర్సులకు 0.05% ఉంటే దాన్ని కూడా ఈసారి ఇంక్రీజ్ చేయాలని ఒక పాలసీ తీసుకోబోతా ఉన్నాం. India with its growing sports system is on the verge of becoming a global sports power, and this can only be achieved by the encouraging grassroots participation through school sports, district level competition and events like today's Olympic run. In conclusion, I encourage everyone present here to carry the Olympic flame in your hearts, not just today but every day. Let us run for unity, let us run for health, let us run for a better peaceful world. I would also like to say a few words about our achievements which we have done in Telangana recently, because as you know, our Chief Minister A. Revanth Reddy Garu is a sports lover, he is passionate to sports and he himself is a football player. So with all that, after taking charge within just గత 10 సంవత్సరాలలో 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ నుంచి 2024 వరకు తెలంగాణకు స్పోర్ట్స్ కోసం కేటాయించిన బడ్జెట్ ఏదైనా ఉంది అని అంటే 360 కోట్లు దాటలే. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో 850 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణలో స్పోర్ట్స్ కేటాయించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదందరి మీ భవిష్యత్తు కోసమే ఒక పాలసీని తీసుకురాబోతున్నాం. రేపన్నాడు మీకు స్పోర్ట్స్లో ఎక్కడైనా కానీ నేషనల్స్కు పోయినా, ఒలింపిక్స్కు పోయినా, ఏషియన్ గేమ్స్కు పోయినా, ఏ గేమ్స్కు పోయినా మీరు ఎవరి దగ్గరకు పోయి కూర్చోవాల్సిన అవసరం లేకుండా మీరు అక్కడ మెడల్ సాధించుకొని వస్తే తెలంగాణకు వచ్చినట్టునే మీ ప్రక్రియ ప్రకారం, మీ కేటగిరీ ప్రకారం బ్రాంజ్ వచ్చిందా, సిల్వర్ వచ్చిందా, గోల్డ్ వచ్చిందా, గోల్డ్ ప్రకారం మీకు కావాల్సినటువంటి ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి కేటాయించిన డబ్బు ఉంటుందో, సర్టిఫికేషన్ ఉంటుందో, మీకు రావాల్సిన వసతులు ఉంటాయో వాటన్నింటినీ మీ దగ్గరకు వచ్చే విధంగా నూతన జీవోను ప్రారంభించబోతున్నాం అతి త్వరలో అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. గతంలో చాలామందికి న్యాయం జరగలే. ఎందుకంటే పెద్ద హై నేషనల్ గేమ్స్కి పోయించిన వాళ్ళకు కూడా కొన్ని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మేము కూడా. దీప్తి ఇక్కడే ఉండే, దీప్తికి జీవో ప్రకారం తీస్తే 2 లక్షల కంటే ఎక్కువ ఇవ్వడానికి లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినాం. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇది ఒలింపిక్స్ పారాలో మన రాష్ట్రంలో ఎవరికి రాలే. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.